మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చేయాలి? R1, R2, R3, S1, S2, S3 ఈ వాక్యాలను ప్రాక్టీస్ ఎలా చేయాలో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ముందుగా R1, R2, R3, S1, S2, S3 ఈ వాక్యాలను గమనించండి. ప్రెజెంట్ అంటే 1 అని, పాస్ట్ అంటే 2 అని, ఫ్యూచర్ అంటే 3 అని. అందులో రన్నింగ్ కాబట్టి ఆర్ ప్రెజెంట్ R1, ఆర్ రన్నింగ్ పాస్ట్ R2, రన్నింగ్ ఫ్యూచర్ R3. R1 వాక్యాలకు ఎప్పుడైనా సరే ఆల్రెడీ మీకు తెలుసు, ఈజు యామ్ ఆర్ ఇందులో ఏదో ఒకటి వాడి సబ్జెక్టుకు ఇంగు ఫామ్ వాడాలి. R2 అంటే వాజ్ వర్ ప్లస్ ఇంగు ఫామ్ అనమాట, ఏదో ఒకటి వాడుకోవాలి, వాజా వర్రా ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాలి. అలాగే R3 అంటే విల్ బీ వాడి ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాలి. అలాగే S1 అంటే స్టాప్ ప్రెజెంట్ అనమాట, ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే మాట్లాడాలి. థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే కనుక ఎస్ పెట్టి మాట్లాడాలి. ఓకే. అలాగే స్టాప్ పాస్ట్, ఓన్లీ పాస్ట్ అంటే V2 అంటారు కదా, అలాంటి వర్బులు మాత్రమే వాడాలి, పాస్ట్ టెన్స్ వర్బులు మాత్రమే వాడాలి. అలాగే S3 అంటే విల్ పెట్టి ప్రెజెంట్ టెన్స్ మాట్లాడాలి, ఫ్యూచర్ అంటారు కదా, అది విల్ పెట్టి ప్రెజెంట్ టెన్స్ మాట్లాడాలి. ఇది సూత్రం అండి. ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చేయాలో చూడండి. నిదానంగా మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేసేసేయండి. ఓకే, సూత్రాలు ఎలాగో పైనే ఉంటాయి. నేను వెళ్తూ ఉన్నాను, నేను వెళ్తూ ఉన్నాను, ఇది R1 వాక్యం కాబట్టి ఐ యామ్ గోయింగ్, డైరెక్ట్గా ఐ గోయింగ్ అనరాదు, ఐ యామ్ గోయింగ్. నేను వెళ్తూ ఉంటిని R2, నేను వెళ్తూ ఉంటిని. ఐ వాజ్ గోయింగ్, ఐ వాజ్ గోయింగ్, నేను వెళ్తూ ఉంటిని. రేపు వెళ్తూ ఉంటాను, నేను రేపు వెళ్తూ ఉంటాను. R3 వాక్యం కాబట్టి ఐ విల్ బి గోయింగ్, ఐ విల్ బి గోయింగ్. సో ఈ సబ్జెక్ట్ అంతా కూడా నేను ఐ అనేటువంటి సబ్జెక్ట్ను తీసుకుంటున్నాను. ఈ పేపర్లో, ఈ ఇమేజ్లో మీరు చూస్తుండేదంతా సబ్జెక్ట్ అంతా ఐ కాబట్టి ఐ యామ్ గోయింగ్. ఐకు సెట్ అయ్యేది R1లో, ఈజామ్ ఆర్లలో యామ్ సెట్ అవుతుంది కాబట్టి ఐ యామ్ గోయింగ్. వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్లో ఐకు సెట్ అయ్యేది వాజ్ కాబట్టి R2లో ఐ వాజ్ గోయింగ్ అన్నాను, రన్నింగ్ పాస్ట్లో. రేపు వెళ్తూ ఉంటాను, రన్నింగ్ 3 అంటే R3 అనమాట, రన్నింగ్ ఫ్యూచరు, ఐ విల్ బి గోయింగ్ అన్నాను. సో ఇవన్నీ రన్నింగ్ వాక్యాలు కాబట్టి ఐ యామ్ గోయింగ్, ఐ వాజ్ గోయింగ్, ఐ విల్ బి గోయింగ్. ఇప్పుడు S1 వాక్యాలు అంటే ఇందులో వాక్యము ఆగినట్టుగా ఉంటుంది, స్టాప్గా ఉంటుంది, అందులో ఇప్పటిగా ఉంటుంది, అందుకనే దీన్ని S1 వాక్యాలు అన్నారు. ఇందులో ఎటువంటి ఈజామార్లు కానీ, వాజ్వర్లు, విలిబీలు ఏం వాడకూడదు, కేవలం ప్రెజెంట్ టెన్స్ వర్బ్ వాడాలి. థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే ఎస్లు వాడుకోవాలి. ఇక్కడ మనం సబ్జెక్ట్ తీసుకుంటున్నది ఐ కాబట్టి, ఈ పేపర్ మొత్తం ఐకు సంబంధించింది కాబట్టి ఇక్కడ ఏమాత్రం ఎస్ ఫామ్లు రావు, థర్డ్ పర్సన్ సింగులర్ కాదు ఇది. ఓకేనా? అది ఐ గో, నేను వెళ్తాను. చూడండి, వెళ్తాను అంటే నేను వెళ్తాను అని, సబ్జెక్టు నేను, నేను వెళ్తాను. ఐ గో. నేను వెళ్ళాను, నేను వెళ్ళాను, ఐ వెంట్. నేను రేపు వెళ్తాను, ఈరోజు కాదు, రేపు వెళ్తాను, ఐ విల్ గో టుమారో చెప్పొచ్చు. సో ఈ విధంగా 6 రకాలు ప్రాక్టీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్. నేను వెళ్తూ ఉన్నాను, ఐ యామ్ గోయింగ్. నేను వెళ్తూ ఉంటిని, ఐ వాజ్ గోయింగ్. నేను రేపు వెళ్తూ ఉంటాను, R3 అనమాట, నేను రేపు వెళ్తూ ఉంటాను, ఐ విల్ బి గోయింగ్. నేను వెళ్తాను, ఐ గో. నేను వెళ్ళాను, ఐ వెంట్. నేను రేపు వెళ్తాను, ఐ విల్ గో టుమారో. సో ఈ విధంగా వాక్యాలను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అదే మాదిరిగా మొత్తం మిగిలినవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. నేను వస్తూ ఉన్నాను, ఐ యామ్ కమింగ్. నేను వస్తూ ఉంటిని, ఐ వాజ్ కమింగ్. నేను వస్తూ ఉంటాను, ఐ విల్ బి కమింగ్. నేను వస్తాను, ఐ కమ్. నేను వచ్చాను, ఐ కేమ్. నేను రేపు వస్తాను, ఐ విల్ కమ్ టుమారో. అదే మాదిరిగా
నేను రాస్తూ ఉన్నాను, ఐ ఆమ్ రైటింగ్. నేను రాస్తూ ఉంటిని, ఐ వాజ్ రైటింగ్. నేను రేపు రాస్తూ ఉంటాను, ఐ విల్ బీ రైటింగ్ టుమారో. లేదా టుమారో ఇడిచిపెట్టండి, ఏం కాదు. ఐ విల్ బీ రైటింగ్ అంటే భవిష్యత్తు అని అర్థం. అలాగే నేను రాస్తాను అంటే ఇప్పుడే, ఐ రైట్. ఇంకా వెనక ముందు ఏం పెట్టకూడదు, ఐ రైట్. రాశాను, నేను రాశాను, ఐ రోట్. నేను రేపు రాస్తాను, ఐ విల్ రైట్ టుమారో, ఐ విల్ రైట్ టుమారో. నేను తింటూ ఉన్నాను, ఐ ఆమ్ ఈటింగ్. నేను తింటూ ఉంటిని, ఐ వాజ్ ఈటింగ్. రేపు తింటూ ఉంటాను, ఐ విల్ బీ ఈటింగ్. తింటాను, నేను తింటాను, ఐ ఈట్. నేను తిన్నాను, ఐ ఏట్. నేను రేపు తింటాను, ఐ విల్ ఈట్ టుమారో. భవిష్యత్తు అని చెప్పుకోవచ్చు. మీ ఇష్టం వచ్చిన టైం పెట్టుకోవచ్చండి. నేను టుమారో అంటున్నా మీకు అర్థం కావడానికి, అంతే. మీకు ఇష్టం వచ్చిన టైంను పెట్టుకోవచ్చు. నేను చూస్తూ ఉన్నాను, ఐ ఆమ్ సీయింగ్. నేను చూస్తూ ఉంటిని, ఐ వాజ్ సీయింగ్. రేపు చూస్తూ ఉంటాను, ఐ విల్ బీ సీయింగ్. నేను చూస్తాను, ఐ సీ. నేను చూశాను లేదా చూసేశాను, ఎస్2 అనమాట, ఐ సా. నేను రేపు చూస్తాను, ఐ విల్ సీ టుమారో. నేను మాట్లాడుతున్నాను, ఐ యామ్ టాకింగ్. నేను మాట్లాడుతుంటిని, ఐ వాస్ టాకింగ్. రేపు మాట్లాడుతూ ఉంటాను, ఐ విల్ బీ టాకింగ్. మాట్లాడతాను, ఐ టాక్. నేను మాట్లాడాను, ఐ టాక్డ్. నేను రేపు మాట్లాడతాను, ఐ విల్ టాక్ టుమారో. నేను కొట్లాడుతున్నాను, ఐఎమ్ ఫైటింగ్. నేను కొట్లాడుతూ ఉంటిని, ఐ వాజ్ ఫైటింగ్. రేపు కొట్లాడుతూ ఉంటాను, ఐ విల్ బీ ఫైటింగ్. కొట్లాడతాను నేను, ఐ ఫైట్. నేను కొట్లాడాను, ఐ ఫాట్. రేపు కొట్లాడతాను, ఐ విల్ ఫైట్ టుమారో. నేను చదువుతున్నాను, ఐఎమ్ రీడింగ్. నేను చదువుతూ ఉంటిని, ఐ వాజ్ రీడింగ్. నేను చదువుతూ ఉంటాను, ఐ విల్ బీ రీడింగ్ టుమారో. నేను చదువుతాను, ఐ రీడ్. నేను చదివాను, ఐ రెడ్. ఇక్కడ సేమ్ స్పెల్లింగ్ ఉన్నా కూడా మీరు పాస్ట్ టెన్స్ నేర్చుకుని ఉంటారు కాబట్టి ఐ రెడ్ అనాలి. నేను రేపు చదువుతాను, ఐ విల్ రీడ్ టుమారో. నేను సంపాదిస్తున్నాను, ఐ యామ్ ఎర్నింగ్. నేను సంపాదిస్తూ ఉంటిని, ఐ వాజ్ ఎర్నింగ్. రేపు సంపాదిస్తూ ఉంటాను, ఐ విల్ బీ ఎర్నింగ్. సంపాదిస్తాను నేను, ఐ ఎర్న్. సంపాదించాను లేదా సంపాదించేశాను, ఐ ఎర్న్డ్. నేను రేపు సంపాదిస్తాను, ఐ విల్ ఎర్న్ టుమారో ఆర్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఎలాగైనా చెప్పుకోవచ్చు, మీ ఇష్టం. నేను పరిగెత్తుతున్నాను, ఐఎమ్ రన్నింగ్. నేను పరిగెత్తుతూ ఉంటిని, ఐ వాజ్ రన్నింగ్. రేపు పరిగెత్తుతూ ఉంటాను, ఐ విల్ బీ రన్నింగ్. నేను పరిగెడతాను, ఐ రన్. నేను పరిగెత్తాను, ఐ ర్యాన్. నేను రేపు పరిగెడతాను, ఐ విల్ రన్ టుమారో. నేను నిద్రపోతున్నాను, ఐఎమ్ స్లీపింగ్. నేను నిద్రపోతూ ఉంటిని, ఐ వాజ్ స్లీపింగ్. నేను నిద్రపోతూ ఉంటాను, ఐ విల్ బీ స్లీపింగ్. నేను నిద్రపోతాను, ఐ స్లీప్. నేను నిద్రపోయాను, ఐ స్లెప్ట్. నేను రేపు నిద్రపోతాను, ఐ విల్ స్లీప్. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఏం లేదండి, సింపుల్గా చెప్తున్నాను. R1 వాక్యాలకైతే ఈజామార్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడుకోవాలి. R2 వాక్యాలకైతే వాజు వర్రులు వాడుకొని ఇంగ్ ఫామ్ ఏది వర్కౌట్ అవుతుందో చూసుకోవాలి సబ్జెక్టుకు. R3 అయితే విల్ బీ వాడుకొని ఇంగ్ ఫామ్ వాడాలి. S1లో అయితే ఇవి ఏం రాకూడదు, ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే వాడాలి. S2 అయితే ఓన్లీ పాస్ట్ టెన్స్ మాత్రమే మాట్లాడాలి. S3 అయితే విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ అనమాట, ఫ్యూచర్ అనమాట. అదొక్కటే మాట్లాడుకుంటే చాలు. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. నేను వెళ్తూ ఉన్నాను, ఐఎమ్ గోయింగ్. నేను వెళ్తూ ఉంటిని, ఐ వాజ్ గోయింగ్. నేను రేపు వెళ్తూ ఉంటాను, ఐ విల్ బి గోయింగ్. నేను వెళ్తాను, ఐ గో. నేను వెళ్ళాను, ఐ వెంట్. నేను రేపు వెళ్తాను, ఐ విల్ గో. సో ఈ విధంగా విద్యార్థులు చక్కగా ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ పేపర్ అంతా బాగా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ భాగంలో ఇప్పుడు నేను అని ఉంది కదా,
ఈ నేను కాకుండా నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ పార్ట్ మేము అనే సబ్జెక్ట్ పార్ట్ వస్తుంది. దాని మీద కూడా అలాగే ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.